కుప్పంలో హీటెక్కిస్తున్న కుల రాజకీయాలు. కులాలను విడగొట్టి పాలించాలన్న సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న టీడీపీ వైసీపీ నేతలు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వన్యకుల క్షత్రియ, కురుబ, బలిజ, గాండ్ల కులస్తులకు ప్రధాన పార్టీల రాజకీయాలు తలనొప్పిగా మారాయి. ఇటీవల వన్యకుల క్షత్రియుల ఆత్మీయ సమావేశాలను వైసీపీ, తెలుగుదేశం పార్టీలు వేరువేరుగా నిర్వహించారు. ప్రధాన పార్టీలు కుల రాజకీయాలు చేస్తుండటంతో ఆయా కులానికి చెందిన వారు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హాజరు కావాలనేది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అనంతరం కురుబ కులస్తులకు దైవ సమానులైన కనకదాస విగ్రహాలను కుప్పంలో వైసీపీ ఆధ్వర్యంలో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం గత నెలలో చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కుప్పం పిఎస్ ఆసుపత్రి సమీపంలో చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. పోటాపోటీగా కుప్పంలో తెలుగుదేశం, వైసీపీ పార్టీలు కనకదాస విగ్రహాలు ఆవిష్కరించడంతో కురుబ కులస్తులు వేరువేరుగా విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు. కాగా ప్రధాన పార్టీలు రాబోయే ఎన్నికల్లో గెలుపొందాలనే లక్ష్యంతో కులాలను వేరు చేసి సమావేశాలు ఏర్పాటు చేస్తుండటంతో స్థానిక ప్రజలు ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. కుప్పంలో గాండ్ల కులానికి సంబంధించి కమ్యూనిటీ భవనానికి కుప్పం రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వగా స్పందించిన జిల్లా కలెక్టర్ గాండ్ల కమ్యూనిటీ భవనానికి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేడు కుప్పం మున్సిపల్ పరిధిలోని కమతమూరులో గాండ్ల తేలికుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కుప్పం నియోజకవర్గంలోని గాండ్ల కులస్తులు కొంతమంది మాత్రమే హాజరయ్యారు. కాగా తెలుగుదేశం పార్టీ హయాంలో కనీసం గాండ్ల కమ్యూనిటీ భవనాన్ని కూడా నిర్మించలేదని కొంతమంది సోషల్ మీడియాలో పెడుతూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ హయాంలో గాండ్ల కమ్యూనిటీ భవనానికి స్థలాన్ని కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాండ్ల కులస్తుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడంతో చాలా మంది ఈ సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.